అండి అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇగో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అలసందలు అండి. బొబ్బర్లు అంటే ఇందులో పచ్చిమిరపకాయలు వేసిందండి. ఇందులో ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇగో కొత్తిమీర, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇగో మిక్సీకి వేసుకుందామని. దాని తర్వాత జీలకర్ర వేసుకోవాలి అంతే. ఇందులో ఉల్లిపాయ, కొత్తిమీర ఇడబెట్టినాను చూడండి. ఇగో ఇట్లా ఇది చూసుకోవాలి. ఇదే ప్రాసెస్ అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. అలసంద వడలు అంటే బాగుంటాయి. మేము చాలాసార్లు చేసుకొని తిన్నాం, కానీ ఇవి టిఫిన్కు స్నాక్స్ లెక్క బాగుంటాయని ఇవి బొబ్బర్లు నానబోసిందండి. అలసందలు అంటారు, మేమైతే బొబ్బర్లు అంటాం తెలంగాణ సైడ్. ఓకేనా ఫ్రెండ్స్? బొబ్బర్లు అవి వడలు చేస్తున్నాండి. ఇందులో అన్నీ వేసినాను. ఉల్లిపాయ, కొత్తిమీర అవి చూపించినాను కదా మీకు. మిరపకాయలు కొన్ని ఇంకా కొన్ని పడతాయండి. ఇట్లా కొంచెం ఒక 4-5 మిరపకాయలు పడతాయి. ఇంకా కొన్ని అదొక టేస్ట్ వస్తాయండి. బొబ్బర్లు, మినపప్పు కొంచెం ఒక చిన్న కప్ అంతా నానేసుకున్నాను. అవి కూడా కలుపుదాము. అవి సపరేట్ నానేసి ఇట్లా నానేసుకొని మిక్స్కి వేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటాయండి. మినపప్పు, బొబ్బర్లు కలిపి వడలు చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇందులో ఏమేమిటంటే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నేను ఇందులో అన్నీ వేసిందండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసినాను. ఇప్పుడు మినపప్పు ఒక్కటి మిక్స్కి వేసుకుందాం. చేసుకొచ్చినాక చూపిస్తాం. మిక్స్కి వేసుకొచ్చిందండి. చూడండి, మినపప్పు మిక్స్కి వేసుకొచ్చిన 2 మిక్స్ చేయాలి. అదొక టేస్ట్ వస్తుంది. ఉట్టి బొబ్బర్లు వేరుంటాయి, కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం సాల్ట్, ఒక 1/2 స్పూన్ అంత. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం టేస్ట్ కోసం ఒక పించ్ అంతా అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి. నూనె కడాయి పెట్టుకున్నాను. నూనె పెట్టుకొని ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకొని వడల్లాగా చేసుకోవాలండి. అలసంద వడలు అంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఎప్పుడు మేము చేస్తుంటామంటే నేను ఛానల్లో ఏం పెట్టను. బొబ్బర్లు చాలా హెల్త్కు మంచివి, ఫైబరు. స్నాక్స్ లాగా, టిఫిన్ లాగా. నేను ఇప్పుడు మీకు చట్నీ చూపించలేదండి, చట్నీ చేసినాను. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి చట్నీ చేసినాను. అది మన ఛానల్లో కూడా ఉన్నది, మీకు కావాలంటే చూడండి. చూడండి, ఇది మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎందుకంటే
బెబ్బర్లు జిగురు ఉండదండి. కొంచెం మినపప్పు వేస్తే మంచిగా జిగురు బాగుంటుంది. మినపప్పు జిగురు ఉంటుంది కదా, వడలు కూడా చాలా బాగుంటాయి. మేమైతే వడలు అంటాము, కొందరేమో గారెలు అంటారు. ఇట్లా కలుపుకొని ఇలా అన్నీ వేసిందండి. కొత్తిమీర, ఉల్లిపాయ చూపించిన కదా మీకు. చట్నీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకున్నాండి. ఇట్లా తీసుకొని ఇక మాకు అలవాటు కాదండి. ఇట్లా బెబ్బర్ల గారెలు క్రిస్పీగా బాగా వస్తాయి. ఇది చిన్న కడాయి అండి, పెద్ద కడాయి ఏం పెట్టలేదు, చిన్న కడాయి. ఇట్లా అన్నీ చేసుకోవాలండి. ఎంత మంచిగా అయినాయో చూడండి. నేను మినపప్పు ఎక్కువ వేసిన అనుకున్నారండి, ఒక చిన్న కప్పు. ఎందుకంటే మెయిన్ దేనికంటే బైండింగ్ కోసం, జిగురుతోటి ఇది బైండింగ్ మంచిగా వస్తాయి వడలు. అవి చిన్న చిట్కా లాగా మీకు తెలిసిన వాళ్ళైతే వేసుకుంటారు, తెలుసో లేదో తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఇగో చూడండి ఎంత బాగున్నాయి. ఇలా బెబ్బర్ల వడలు. నూనె ఆయిల్ అస్సలు పీల్చదండి, ఆయిల్ కనపడతలేదు కూడా చేస్తుంటే. ఇప్పుడు మళ్ళీ వేస్తానండి. సెకండ్ వాయి వేస్తున్నానండి. అప్పటికప్పుడు ఒక 2 hours ముందు కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారంటే కూడా హెల్త్కి మంచిది. ఇట్లా చాలా అంటే చాలా మంచిది, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. క్రిస్పీగా స్మూత్గా మంచి లోపల కూడా మంచిగా ఉడుకుతాయండి ఇవి. ఎందుకంటే స్పాంజ్ లాగా వస్తాయి. బెబ్బర్ల గారెలు అంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది, ఎవరు చేసినా సూపర్ టేస్ట్ ఉంటుంది. అది వేసే ప్రాసెస్ ఇంకా మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. పద్ధతి ఏమేమి వేయాలి అవన్నీ చూసుకోవాలి. ఏమేస్తే ఏ టేస్ట్ వస్తుంది ఏంటి ఏం కథ అనేసి చూసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి. వావ్, సూపర్ అండి. ఇదిగో అలసంద వడలు, బెబ్బర్ల వడలు అంటారు. మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇంకో సాఫ్ట్గా చూడండి. ఆయిల్ లేదు. కొబ్బరి చట్నీ మన ఛానల్లో ఉందండి. కొబ్బరి, పుట్నాలు, పల్లీలు, కొబ్బరి చట్నీ చూడండి సూపర్గా ఉన్నాయి. రెండు చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు అద్దురుసు.